హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ నుండి తెలుగు వచ్చినటువంటి వారికి ప్రాధాన్యతనిస్తూ ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి జాబ్స్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకి 3 జాబ్ రోల్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోను లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అయినటువంటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మనకి టెక్నికల్ అసిస్టెంట్, టీచింగ్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి ఈ పర్టికులర్ జాబ్స్కి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి ఈ నెల 28వ తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు. టీచింగ్ అసోసియేట్స్కి సంబంధించి ఈ నెల 24వ తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంకా రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి ఈ నెల 25వ తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముందుగా మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించినటువంటి పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మీరు ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఏంటి అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, మనకి టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2 కింద మనకి ఒక పోస్ట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి గుంటూరులో మీరు పనిచేయాల్సి ఉంటుంది. 2024 మార్చ్ వరకు కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ పోస్టులకి సంబంధించి మీరు పనిచేయాలి. సో ఇక్కడ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంఎస్సి ప్లాంట్ ప్యాథాలజీలో కానీ లేదా ఎంఎస్సి ఇన్ అగ్రికల్చరల్ మైక్రోబయాలజీలో కానీ మీరు ఎంఎస్సి చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. లేదా 4 ఇయర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ చేసినా లేదా ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసినా మీరు ఈ పోస్టులకి సంబంధించిన ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మెన్ క్యాండిడేట్స్ అయితే 35 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ ఉండాలి, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 40 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి 28 ఆగస్టున ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. వెన్యూ వచ్చేసి గుంటూరులో ఉన్నటువంటి RARS ల్యామ్ అనేటువంటి పర్టికులర్ ఏరియాలో మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు సంబంధించినటువంటి బయోడేటా, అలాగే ఒక సెట్ ఆఫ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ సర్టిఫికేట్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని అండ్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ కూడా తీసుకొని 2 ఫొటోస్ కూడా మీరు తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. జస్ట్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ఈ జాబ్లకి అయితే తీసుకుంటారు. ఎటువంటి ఫీ అయితే లేదు, ఫ్రీగా మీరు ఈ పర్టికులర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో వీటికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వలేదు. సో మీకు సంబంధించిన బయోడేటా, ఒక సెట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ యొక్క సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 ఫొటోస్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి ఈ మంత్ 28న ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అటెండ్ అవ్వండి. మరొకటి వచ్చేసి మనకి కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పులివెందుల నుంచి మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇది కూడా మనకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ కింద ఉండేటువంటి డిపార్ట్మెంట్ అనమాట. సో టీచింగ్ అసోసియేట్స్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ కింద అండ్ పార్ట్ టైం టీచర్స్కి సంబంధించి అవర్లీ బేసిస్ కింద రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇందులో మనకి చూసినట్లయితే మనకి పార్ట్ టైం టీచర్స్, టీచింగ్ అసోసియేట్స్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి టీచింగ్ అసోసియేట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీకి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 4 ఇయర్స్ డ్యూరేషన్లో ఈ పర్టికులర్ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి వారు, అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఫుడ్ రిలేటెడ్ కోర్సెస్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. లేదా పిహెచ్డీ చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా టీచింగ్ అసోసియేట్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి టీచింగ్ అసోసియేట్కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి ఈ పోస్టులు ఒక వేకెన్సీ అయితే ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ కానీ లేదా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ లేదా ఫుడ్ సైన్స్లో కానీ, సో దీనికి సంబంధించి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తే అటెండ్ అవ్వచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫుడ్ ఇంజనీరింగ్ ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, డైరీ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్కి సంబంధించి మీరు ఈ పర్టికులర్ పీజీస్ కనుక చేస్తున్నట్లయితే అటెండ్ అవ్వచ్చు. శాలరీస్ వచ్చేసి 54,000 రూపాయల శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ హెచ్ఆర్ఏ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరొకటి వచ్చేసి పార్ట్ టైం టీచర్స్కి సంబంధించి అవర్లీ బేసిస్ కింద బేసిక్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్కి సంబంధించి మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఒక పోస్ట్కి BA ఇంగ్లీష్ లిటరేచర్ చేసినటువంటి వారు అండ్ పీజీ ఇన్ ఇంగ్లీష్ డిసిప్లైన్లో పీజీ చేసినటువంటి వారు అటెండ్ అవ్వచ్చు. అలాగే ఇంకొక పోస్ట్కి 3 ఇయర్స్ బీఎస్సీ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ కలిగినటువంటి డిగ్రీ చేసినటువంటి వారు, అలాగే పీజీ ఇన్ మ్యాథమెటిక్స్లో దీనికి సంబంధించి పీజీ చేసినటువంటి వారు అటెండ్ అవ్వాలి. సో నెలకు మీకు 24,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. అవర్లీ బేసిస్ కింద 650 రూపాయలు పర్ అవర్ చొప్పున మీకు పే చేస్తారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు.
తెలుగు నాలెడ్జ్ ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో కన్సర్న్ సబ్జెక్ట్స్లో కానీ లేకపోతే వర్కింగ్ నాలెడ్జ్లో మీకు తెలుగు మీద ఎక్కువ మీకు పట్టున్నట్లయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఈ నెల 24వ తేదీన కండక్ట్ చేస్తున్నారు. సో మీకు సంబంధించిన బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్, 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడా తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో ద డెసిషన్ ఆఫ్ సెలక్షన్ కమిటీ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సినటువంటి వెన్యూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పులివెందుల్లో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పర్టికులర్ ఆర్గనైజేషన్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. మరొక జాబ్ రోల్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మనకి రీసెర్చ్ అసోసియేట్ అగ్రానమీ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ నెల 25వ తేదీన గుంటూరులో ఉన్నటువంటి ల్యామ్ ఫామ్లో మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్కి సంబంధించి మనకి ఇక్కడ వీరు కండక్ట్ చేస్తున్నారు. సో ఒక పోస్ట్ అయితే ఉంది, 11 నెలల పాటు పనిచేయాలి. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆఫ్ 4 years డ్యూరేషన్ కలిగినటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు, అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కానీ బీటెక్ అగ్రికల్చర్ కానీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఇంకా మాస్టర్స్ డిగ్రీ ఆర్ పిహెచ్డీ చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 40 years లోపు మెన్ క్యాండిడేట్స్కి ఏజ్ అయితే ఉండాలి. 45 years లోపు ఉమెన్ క్యాండిడేట్స్కి ఏజ్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి 25th ఆగస్టున మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 50,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి వెన్యూ వచ్చేసి అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ RARS లామ్ ఫామ్ గుంటూరు అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మీకు సంబంధించిన బయోడేటా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకొని, అలాగే కాపీ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకొని మీరు ఆ పర్టికులర్ వెన్యూకి ఇంటర్వ్యూకి అయితే ఈ మంత్ 25th అటెండ్ అవ్వాలి. సో ఎటువంటి అప్లికేషన్స్ అవసరం లేదు. మీ యొక్క బయోడేటా అంటే రెజ్యూమే అండ్ మిగిలినటువంటి డాక్యుమెంట్స్, ఫొటోస్ ఇవన్నీ తీసుకొని మీరు వెళ్ళినట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబులకి అయితే తీసుకుంటారు. సో ఈ విధంగా మనకి 3 రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారు వ్యవసాయ శాఖ నుండి. సో క్వాలిఫికేషన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అటెండ్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.